ఢిల్లీ చుట్టూ ఏపీ రాజకీయాలే కాదు అధినేతలు కూడా చక్కర్లు కొడుతున్నారు. టీడీపీ జనసేన కూటమితో పొత్తుపై చర్చించేందుకు చంద్రబాబు 2 రోజుల పాటు హస్తినలో మకాం వేసిన సంగతి తెలిసిందే. చంద్రబాబు వచ్చారో లేదో అసెంబ్లీ సమావేశాలు ముగించుకుని మరీ సీఎం జగన్ దేశ రాజధానికి ఫ్లైట్ ఎక్కేశారు. సిఎంఆర్ ఫ్యామిలీ మాల్ ఇప్పుడు మన KPHBలో ఫిబ్రవరి 10వ తేదీన ప్రముఖ నటి శ్రీలీల గారిచే ఘన ప్రారంభం. ఇన్నాళ్ళు మేము మీకు ఏం తక్కువ చేశాం, పార్లమెంట్లో అన్ని వేళలా మీకు సపోర్ట్ చేస్తూ వస్తున్నాం కదా, మళ్ళీ ఎందుకు మీరు చంద్రబాబుతో పొత్తుకు వెళ్తున్నారు? అది మాకు వచ్చే ఎన్నికల్లో దెబ్బతీస్తుంది. ప్లీజ్ టీడీపీ జనసేనతో పొత్తు కట్టకండి అని ఢిల్లీ పెద్దలతో విన్నవించుకోవడానికి వెళ్లారన్న టాక్ నడుస్తోంది. వాస్తవానికి పార్టీ పరంగా బీజేపీతో వైసీపీ పొత్తు పెట్టుకోకపోయినా అంతర్గతంగా సపోర్ట్ చేస్తూనే వస్తోంది. టీడీపీ జనసేనతో జట్టు కడితే ఆ ప్రభావం త్వరలో జరిగే ఎన్నికల్లో వైసీపీపై ప్రభావం చూపిస్తుందని పొలిటికల్ అనాలిసిస్. ఏపీ ప్రయోజనం కోసమే సీఎం జగన్ ఢిల్లీ టూర్ అని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. పార్టీ ప్రయోజనం కోసం ఢిల్లీ వెళ్లారని విమర్శలు వస్తున్నాయి. సార్వత్రిక ఎన్నికల్లో కలిసి వెళ్దామని చంద్రబాబుతో అమిత్ షా చెప్పారని, మా పార్టీ నేతలతో చర్చించి చెబుతామని చంద్రబాబు చెప్పినట్టు సమాచారం. ఈ క్రమంలో ఢిల్లీ నుంచి వచ్చిన చంద్రబాబుతో పొత్తులపై పవన్ చర్చించారట. ఇప్పటికే జనసేనతో బీజేపీ పొత్తులో ఉన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో పవన్ కూడా రేపో మాపో ఢిల్లీ వెళ్లబోతున్నారట. జనసేనాని చొరవతోనే టీడీపీ జనసేనతో జట్టు కట్టేందుకు కమలం ముందుకొచ్చిందన్న టాక్ నడుస్తోంది. టీడీపీ జనసేన బీజేపీ కలిసి ఎన్నికలకు వెళ్తే 2014 సీన్ రిపీట్ అవుతుందని, విజయం గ్యారంటీ అని ఆ పార్టీలు భావిస్తున్నాయి. జగన్ను గద్దెదించడమే లక్ష్యంగా పవన్ కళ్యాణ్ అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలో పొత్తులకు పవన్ చొరవ చూపుతున్నారట. అయితే ఇప్పటికే జనసేనతో పొత్తులో ఉంది. ఈ క్రమంలో బీజేపీ కూడా జత కలిస్తే టీడీపీ ఎక్కువ సీట్లు త్యాగం చేయాల్సి ఉంటుంది. వాస్తవానికి పొత్తు లేకపోయినప్పటికీ 175 నియోజకవర్గాల్లో 175 అభ్యర్థులు టీడీపీలో ఉన్నారు. అయితే జనసేన విడిగా పోటీ చేస్తే వైసీపీ వ్యతిరేక ఓట్లు టీడీపీ జనసేనకు పడతాయి. ఈ క్రమంలో టీడీపీకి సీట్లు తగ్గే అవకాశం ఉంది. గత ఎన్నికల్లో అలాంటి ప్రమాదమే జరిగిందనేది టీడీపీ జనసేన నేతల ఉద్దేశం. తిరిగి అలాంటి తప్పిదం జరగకుండా ఉండాలని ఆ రెండు పార్టీలు కలిశాయి. ఇప్పుడు బీజేపీ కూడా ఈ కూటమిలోకి వస్తే సీట్ల పంపకాలు చేయక తప్పదు. ఎంత లేదన్నా 10 అసెంబ్లీ స్థానాలు, 5 ఎంపీ స్థానాలు బీజేపీకి పంచాలి. జనసేనకు 40 అసెంబ్లీ, 7 ఎంపీ స్థానాలు ఇవ్వబోతున్నట్టు సమాచారం. ఇక టీడీపీకి మిగిలేది 125 అసెంబ్లీ, 13 పార్లమెంట్ స్థానాలు. దీంతో అంతమంది తెలుగు తమ్ముళ్లు త్యాగం చేయాలి. అందులో ఎవరిని రెబల్స్గా పోటీలో దిగకుండా చూసుకోవడం, బుజ్జగించడం చేయాలి. కనుక పొత్తు కుదిరితే ఇటువంటి ఇబ్బందులు తప్పవు. కానీ 3 పార్టీలు పొత్తుతో ఎన్నికలకు వెళ్తే విజయం ఖాయమని గట్టిగా వాయిస్ వినిపిస్తోంది. ఈ క్రమంలోనే ఆ పొత్తును ఆపేందుకు సీఎం జగన్ ఢిల్లీ వెళ్లారనేది టాక్. చూద్దాం అది ఎంతవరకు నిజమో. జగన్ ఢిల్లీ నుంచి వచ్చాక టీడీపీ, జనసేన, బీజేపీపై ఆయా పార్టీలు ఎటువంటి ప్రకటన ఇస్తాయో చూడాలి మరి.